ఆంధ్రప్రదేశ్లో రైతుల కష్టాలు, ఆవేదనలు అంతు లేకుండా ఉన్నాయి. పంటలకు గిట్టుబాటు ధర లేదు, ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. పైన ప్రభుత్వం ఏదో ఈ ధర కొంటామని చెప్పిన కింద మాత్రం ఆ ధర పలకడం లేదు. ప్రభుత్వం ఏమాత్రం సీరియస్నెస్ లేదు. ఏ ఒక్క పంటను కూడా ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదు. వాళ్ళు ఏదైనా పైన సినిమా డైలాగుల వరకే పరిమితమవుతూ ఉన్నారు. ప్రతి రైతు వేరుశనగ రైతు దగ్గర నుంచి ఉలవ పంట వేసే రైతు దగ్గర నుంచి, కూరగాయలు వేసే రైతు దగ్గర నుంచి, మామిడి తోటల దగ్గర నుంచి, సీనాకాయలు ప్రతి ఒక్క రైతు, మిర్చి రైతు అయితే ఉంది, పత్తి అయితే ఉంది, పొగాకు, ప్రతి రైతు కష్టాలు. ఇంకా వరి వీళ్ళ గురించి కూడా చెప్పేది లేదు పాపం. ఈ రైతు ఆ రైతు అని కాదు. ఈ మధ్యకాలంలో ఇంకా మామిడి పండ్ల రైతులు వాళ్ళు పడ్డ కష్టాలు మన వీడియోలో చూపించాం. రోడ్ల పక్క ఏ విధంగా పోయేసుకున్నారు. ఇప్పుడు ఇంకొక వీడియో పెద్దగా చెట్లు పెంచి పెద్ద చేసి పెద్ద వృక్షాలంతా ఎదిగిన తర్వాత విరగ కాసి మామిడి పండ్లు కాస్తే రేట్ లేక ప్రభుత్వం పట్టించుకోక మధ్యలో ఏదైనా ఉన్న రేటు సగం దళారులే తినేస్తూ ఉంటారు. ఆవేదనతో ఒక రైతు తన మామిడి చెట్లని నరికేసుకున్న సంఘటన, తన చెట్లను తానే నరికేసుకున్న సంఘటన. అసలు ఒక రైతు కన్నీటి వేదనకు నిలువెత్తు సాక్ష్యం కాదా ఈ ఒక్క ఇప్పుడు మీరు చూడబోయే ఈ వీడియోనే. ప్రియమైన అభిమాన సోదరులారా, రైతులారా, ఇలా ఉన్న ఈ తోపుని ఈ సంవత్సరం ఉన్నటువంటి పరిస్థితుల్లో నేను ఈ పని ఇలా చేసుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉండాలి. ఈ చెట్టుని నమ్ముకొని ఎన్నో ఆశలతో ఉన్నాను. అయితే కనీసం మందుల ఖర్చులు కూడా రాలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఏమీ చేయలేక, ఎవరిని నిందించలేక, ఎవరిని దండించలేక, ఎవరిని ఖండించలేక మన బతుకులు ఇంతే అనేటువంటి పరిస్థితుల్లో ఈరోజు నేను మా నాన్నగారు ఎంతో ఆ రోజుల్లో కష్టపడి ఒంటెద్ద బండి మీద నీళ్లు తోలి ఈ చెట్లు పెట్టి సాగితే ఒంటెద్దు బండి మీద నీళ్లు పోసుకొని ఆ చెట్లు పెరిగి వృక్షాలయ్యాయి. ఈరోజు మామిడి పండ్ల ధరలు చూసి అవి పట్టించుకోని వాళ్ళని చూసి నేను ఒకరిని నిందించే స్థాయి నాకు లేదు, ఒకరిని దండించే స్థాయి లేదు, ఇంకేదైనా ఖండించే స్థాయి నాకు లేదు. నేనేం చేయగలుగుతాను? నేను పెంచుకున్న నా చెట్లను నా ఆవేదనతో నేను నరుక్కోవడం తప్ప అని పాపం ఒక రైతు నిజంగానే గుండె తరుక్కుపోతుంది. ఎవరిని అనలేక తనను తానే శిక్షించుకున్నారు. బిడ్డల్లాగా ఇన్ని సంవత్సరాలు పెంచుకున్న చెట్లను నరికేసుకున్నారు. ఒక రైతు ఆవేదన, ఒక రైతు కన్నీటి బాధ తెలపడానికి ఇంతకు మించి సాక్ష్యాలు కావాలా?